నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదన్న అధికారులు 20వ నంబర్ పిల్లర్ కుంగిందని వెల్లడి నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని ప్రకటన నాణ్యత లోపం వల్లే ప్రాజెక్టుకు నష్టం జరిగిందన్న విపక్షాలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు सीवीसी సిట్టింగ్ జడ్జితో విచారణకు కాంగ్రెస్ డిమాండ్ తెలంగాణ ఎన్నికలకు భాజపా తొలి జాబితా విడుదల రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి టికెట్ కేటాయింపు 2 స్థానాల్లో పోటీ చేయనున్న ఈటల భారాస మేనిఫెస్టోను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న కేటీఆర్ విపక్షాల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని వార్ రూంలో శ్రేణులకు దిశానిర్దేశం తెలుగు ప్రజలకు జైలు నుంచి చంద్రబాబు లేఖ ఆలస్యంగానైనా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం త్వరలోనే బయటకు వస్తానని ధీమా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం మరో వినూత్న కార్యక్రమం సోమవారం రాత్రి 7 గంటలకు జగనాసుర దహనానికి పిలుపు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు తెలంగాణలో సందడిగా సద్దుల బతుకమ్మ చివరి దశకు చేరిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని ఉన్నతాధికారులు ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ ప్రతినిధులు వెల్లడించారు ఘటనా స్థలానికి వెళ్లి బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్ పరిశీలించిన అధికారులు పిల్లర్ అడుగున్నర కుంగిందని తెలిపారు నెల రోజుల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు బ్యారేజీ డిజైన్లో ఎలాంటి లోపాలు లేవని భద్రత దృష్ట్యా బ్యారేజీ మీదకి ఎవరిని అనుమతించడం లేదని చెప్పారు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోని కుంగిన పిల్లర్ను తెలంగాణ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఈఈ తిరుపతిరావు ఇతర అధికారులు ఎల్ఎన్టీ ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలించారు అనంతరం తక్షణమే తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు జలాశయంలో ఉన్న నీటిని కిందకు విడుదల చేశారు ప్రస్తుతం బ్యారేజీలో 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండగా పైనుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగా కిందకు వదులుతున్నారు అనంతరం బ్యారేజీ పరిస్థితిపై మీడియాకు వివరాలు వెల్లడించిన ఈఎన్సీ పిల్లర్ కుంగటానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారని తెలిపారు బ్యారేజీలోని 20వ నంబర్ పిల్లర్ అడుగున్నర మేర కుంగిందని వెల్లడించారు బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదని వివరించారు డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడుతుందని తెలిపారు నెల రోజుల్లో మరమ్మతులు పూర్తి చేస్తామని వివరించారు 20వ నెంబర్ పియర్ ఫీటు వరకు అది కుంగిపోవడం జరిగింది అది కుంగిపోవడం చేత పక్కన పియర్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉందని చెప్పి చూస్తూ ఉన్నాము ప్రస్తుతానికైతే ఒక పియర్ మాత్రం కనబడతా ఉంది ఆ గేట్లు అనేది ఎందుకంటే అవి ఆల్రెడీ మేము గేట్లు క్లోజ్ చేసి ఉంచి 8 నుంచి 10 గేట్లతోటి వచ్చిన వాటర్ అంతా పంపిస్తూ ఉన్నాము ఇప్పుడు ఎంత ఇన్ఫ్లో వస్తుందో అంత ఇన్ఫ్లో పోతున్నది దాన్ని మొత్తం పూర్తిగా రేపు మధ్యాహ్నం వరకు కానీ ఈవినింగ్ వరకు కానీ మనం మొత్తంగా నీళ్లు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దానికి ఏ విధంగా తీసేస్తే బాగుంటుందని చూస్తూ ఉన్నాము తర్వాత ఏదైతే ఏ పియర్ అయితే పోయిందో దాని యొక్క క్యాస్కేడ్ ఎఫెక్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము అది పెద్ద సమస్య కింద కాదని చెప్పి వీళ్ళు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు మా ఎక్స్పర్ట్స్ కూడా చూశారు వాళ్ళు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు త్వరలోనే వాటికి పరిష్కారం కనుక్కొని వీలైనంత తొందరలోనే 1 నెల 45 రోజుల్లోనే పూర్తిగా దాని యొక్క రిస్టోరేషన్ చేసేసి మళ్ళీ పూర్వస్థితికి తీసుకొచ్చేటువంటి దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది అంతకుముందు బ్యారేజీ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబును అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు ఆయనతో పాటు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అక్కడే బైఠాయించిన శ్రీధర్ బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు అనంతరం శ్రీధర్ బాబును ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇచ్చారు ఈ సాయంత్రం భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బ్యారేజీ సందర్శనకు రాగా పోలీసులు అనుమతించారు బ్యారేజీని పరిశీలించిన ఈటెల కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ఎత్తిపోతల పనులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు నాణ్యత లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిందని ఆరోపించిన రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఇప్పటికైనా విచారణ జరిపించాలని కోరారు ప్రాజెక్టులోని లోపాలను తాము చెబుతామన్న రేవంత్ రెడ్డి అద్భుతాలేంటో భారాస నేతలు చెప్పాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు గవర్నర్ సీఈసీ చొరవ తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరుతున్నట్లు రేవంత్ పేర్కొన్నారు మొదటి నుంచి హరీష్ రావు ఉన్నాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు అద్భుతం అని చెప్పి మీరు ఏదైతే కాళేశ్వరాన్ని చూపించిందో ఇది మానవ తప్పిదంగా నిరూపితమైంది అవగాహన లేని చంద్రశేఖరరావు గారు అవతారం ఎత్తి ఇంజనీర్నని ఈరోజు నిర్మించడం వల్ల
ఈ ప్రాజెక్టు పెను ప్రమాదంలో పడ్డది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రశేఖరరావు కొంతమంది కాంట్రాక్టర్లు కలిసి పంచుకున్నారు, దోసుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు గతంలో వర్షాలు వచ్చినప్పుడు ఏదైతే కొట్టుకుపోయి పంపులు మునిగిపోయినాయో వీటన్నిటి మీద కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఎంక్వైరీ జరగాలి. ఆ నివేదిక మీద తక్షణమే సిట్టింగ్ జడ్జిని పెట్టి ప్రత్యేక కోర్టును పెట్టి ఈ అవినీతిని నిగ్గుదేల్చాలి. ఈరోజు ప్రధానమంత్రిని, హోంమంత్రిని నేను డిమాండ్ చేస్తున్నా, మీరు ఎందుకు ఈ ప్రాజెక్టు మీద విచారణకు ఆదేశించలేదు? తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రారంభమైనప్పటి నుంచి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు భద్రతపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి ఈ అంశంపై కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాస్తానని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి మొదటి నుంచి కూడా ఇరిగేషన్ ఇంజనీర్స్ అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంజనీరింగ్ మార్వల్ అని జబ్బలు జరుచుకున్నారు కేసీఆర్ గారు. మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిజైనింగ్ ఆయన్ని, ఎక్స్పర్ట్ ఆయన్ని 80,000 పుస్తకాలు చదివి సూపర్ ఇంజనీర్ గా అవతారం ఎత్తి అనుభవజ్ఞుల యొక్క, నిపుణుల యొక్క మాటలను ఖాతరు చేయకుండా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తా ఉంటే తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతుందని మనవి చేస్తాను. భారీ అంచనాలు పెంచారు, నిధులు వెచ్చించారు, కుంగిపోయిందనేటువంటి వార్తలు రావడము చాలా దురదృష్టకరము. డ్యామ్ సేఫ్టీ అథారిటీని ఆహ్వానించి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తెలంగాణ శాసనసభ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల మొదటి జాబితాను భాజపా ప్రకటించింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ కు వారి స్థానాల నుంచే మరోసారి అవకాశం కల్పించింది. ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ టికెట్ కూడా ఇచ్చారు. ఫలితంగా ఆయన 2 స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసిన కాసేపటికే ఆయనకు టికెట్ ప్రకటించారు. కిషన్ రెడ్డి మినహా మిగతా 3 ఎంపీలకు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు. బండి సంజయ్ కరీంనగర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. స్వయం బాపురావు బోధ్, ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారు. 12 మంది మహిళలకు తొలి జాబితాలో సీటు దక్కింది. మొదటి జాబితాలో 8 మంది ఎస్సీలు, 14 మంది ఎస్టీలు, 19 మంది బీసీలకు అవకాశం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గం వారికి 12, వెలమ సామాజిక వర్గం వారికి 5 సీట్లు దక్కాయి. దసరా తర్వాత 2వ జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేస్తామని అగ్రనేతలు తెలంగాణకు వస్తారని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ అభ్యర్థుల 2వ జాబితా ప్రకటనపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. ఇవాళ 2వ రోజు కూడా ఢిల్లీలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇంకా 64 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా 35 నుంచి 40 స్థానాల్లో ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి సమావేశం కానుంది. అదే రోజున 2వ జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వామపక్షాలతో కాంగ్రెస్ కు పొత్తులు కుదిరిన సీట్ల సర్దుబాటుపై పీఠముడి వీడలేదని తెలుస్తోంది. సిపిఐకి కొత్తగూడెం, చెన్నూరు, సిపిఎంకి మిర్యాలగూడ, వైరా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. వైరాకు బదులు పాలేరు సీటు కోసం సిపిఎం పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. పాలేరు ఇవ్వటానికి సుముఖత తెలపని కాంగ్రెస్ వైరా సీటుతో సరిపెట్టుకోవాలని సిపిఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. సీట్ల సర్దుబాటుపై మరోసారి కాంగ్రెస్ తెలంగాణ నేతలు వామపక్షాలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో వెన్నుచూపి పారిపోయారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. భాజపాకు 100, కాంగ్రెస్ కు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ జలసౌధలో భారాస నియోజకవర్గాల వార్ రూమ్ ఇన్ఛార్జీలతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. మేనిఫెస్టో 9 ఏళ్ల పాలనా ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, భాజపా అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు తమతోనే ఉన్నారని, భారాస గతం కన్నా మెరుగైన ఫలితాలతో విజయం సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ముచ్చటగా 3వ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. ఇదే సమయంలో భారాస నేతలు సంస్కారంగా మాట్లాడాలి అన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి విమర్శలపై కేటీఆర్ మండిపడ్డారు. సరే, అది మాకు సంస్కారం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి నేర్చుకునే కర్మ మాకు పట్టలేదు. ఒక దొంగను తీసుకొచ్చి 50 కోట్లకు ఆ పదవి అమ్ముకునే దౌర్భాగ్య పార్టీ అది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అమ్ముకుంటారు, అసెంబ్లీలో సీట్లు అమ్ముకుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర సంస్కారం గురించి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులే కదా ఈడీకి పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. మా అధ్యక్షుడు
డబ్బులు వసూలు చేస్తున్నాడని. అట్లాంటప్పుడు మాకు సంస్కారం గురించి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. మంత్రి కేటీఆర్ బుజ్జగింపులతో సూర్యాపేట జిల్లా కోదాడ భారాస అసమ్మతి నేతలు శశిధర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ శిరీష, లక్ష్మీనారాయణ మెత్తపడ్డారు. పార్టీ మారకుండా వెనక్కి తగ్గారు. హైదరాబాద్ లో భారాస ఎన్నికల ఇన్ఛార్జ్ రవీంద్ర ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో చేతులు కల్పించారు. 4 రోజుల క్రితం శశిధర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. శశిధర్ రెడ్డి కూడా పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా విమర్శించి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా కేటీఆర్ చొరవ తీసుకుని నేతల మధ్య సయోధ్య కుదిర్చారు. ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని, తాను త్వరలో బయటకొస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపేయలేరని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగు ప్రజలకు బహిరంగ లేఖ రాసిన చంద్రబాబు తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని పేర్కొన్నారు. దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానన్న చంద్రబాబు త్వరలో బయటకొచ్చి మేనిఫెస్టో విడుదల చేస్తానని స్పష్టం చేశారు. తాను బయటకు వచ్చే వరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పాలకులు ఓటమి భయంతో జైలు గోడల మధ్య తనను బంధించి ప్రజలకు దూరం చేశామనుకున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం రూపంలో తాను ప్రతి చోట ఉంటానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల ములాఖాతులో భాగంగా తన అభిప్రాయాలు, ఆలోచనలను ప్రజలకు లేఖ రూపంలో తెలియచేయాలని చంద్రబాబు వారిని కోరారు. ములాఖాతులో చంద్రబాబు చెప్పిన అంశాలను పొందుపరిచి ఆయన పేరుతో కుటుంబ సభ్యులు ఓ లేఖను తెలుగు ప్రజలకు విడుదల చేశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆయన తేల్చి చెప్పారు. తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానన్న చంద్రబాబు వారి నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ప్రజా చైతన్యంలో విధ్వంస పాలనను అంతం చెయ్యాలనే ప్రజల సంకల్పంలో తానున్నానని స్పష్టం చేశారు. ప్రజలే తన కుటుంబమన్న చంద్రబాబు జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందన్నారు. తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందనడానికి దేవుడితో పాటు అందరూ సాక్షులేనని పేర్కొన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వెయ్యాలని యత్నించినప్పటికీ నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరని చంద్రబాబు తేల్చి చెప్పారు. చీకట్లు తాత్కాలికమేనన్న ఆయన సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. సంకెళ్లు, జైలు గోడలు, జైలు ఊచలు తన సంకల్పాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రజల నుంచి దూరం చెయ్యలేవని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తప్పు చేయనని, చేయనివ్వను కూడా అని తేల్చి చెప్పారు. ఎప్పుడూ బయటకు రాని తన భార్య భువనేశ్వరి తన తరపున కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి పోరాడేందుకు అంగీకరించిందని చంద్రబాబు తెలిపారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి అరాచక పాలనను ఎండగట్టడానికి నిజం గెలవాలి అంటూ ప్రజల ముందుకు వస్తుందన్నారు. జనమే తన బలం, ధైర్యమన్న చంద్రబాబు దేశ విదేశాల్లో రోడ్డెక్కి వివిధ రూపాల్లో మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చేసిన ప్రార్థనలు ఫలించి అందరి అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకొస్తానని వెల్లడిస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ సహా 44 కార్పొరేషన్లు 4-5 ఏళ్లుగా ఆడిటింగ్ చేయించకపోవడంపై తెలుగుదేశం అనుమానాలు వ్యక్తం చేసింది. అయినప్పటికీ స్కిల్, ఫైబర్ నెట్ లో ఏదో జరిగిపోయిందంటూ చంద్రబాబును అరెస్ట్ చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నిలాయపాలెం విజయ్ కుమార్ మండిపడ్డారు. ఆడిటింగ్ కు వెళ్లకపోవటానికి కారణమేంటో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో ఏదో అవకతవకలు జరిగాయంటూ అరెస్ట్ చేశారు. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గత 4-5 సంవత్సరాలుగా ఏ రకమైన ఆడిటింగ్ జరపలేదు మేము అని క్యాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారిని ఫైబర్ నెట్ లో అక్కడ కూడా ఏదో జరిగిపోయాయంటూ A1, A2 అంటూ పెట్టి రకరకాలుగా అరెస్ట్ చేశారు. గత 5 సంవత్సరాలుగా ఫైబర్ నెట్ లో ఆడిటింగే జరగలేదు. అంటే ప్రజలకు తెలియకుండా రసాలు ఉన్నాయా? మరి ఉండకపోతే ఇంక భయం ఎందుకు? 2 కార్పొరేషన్ల కింద అవకతవకలు జరిగాయని చంద్రబాబు నాయుడు గారిని 44 రోజులుగా ఏ ఎవిడెన్స్ లేకుండా జైల్లో పెట్టి మీ కనీసం మీరు పెట్టిన ఏ కేసులు, ఆ 2 కార్పొరేషన్ కేసుల యొక్క అకౌంట్లను కూడా క్యాగ్కు సబ్మిట్ చేయలేని మీరు ఏ బేసిస్ మీద కేసు పెడతారు?
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికే మోత మోగిద్దాం కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం విజయదశమి సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని సూచించారు. ఆ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరారు. మరోవైపు ఏపీలో తీవ్ర స్థాయిలో సాగునీటి కష్టాలు ఉన్నాయని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని తెలుగుదేశం నేతలకు సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని నిర్దేశించారు. సామాజిక సాధికారత పేరుతో ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజలకు జరిగిన మేలును వివరించడమే బస్ యాత్ర ఉద్దేశమని ఆయన విశాఖలో వెల్లడించారు. అటు నవరత్నాల్లో భాగంగానే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. మద్యం రేట్లు పెంచితే డబ్బున్న వారే దాని జోలికి వెళ్తారని అన్నారు. ఇదే సమయంలో నూతన విద్యా విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు ముందు ఏదైనా మాట్లాడినప్పుడు దాని మీద కొంత స్టడీ చేయాలి. ఏ అంశమైనా సరే మాట్లాడుతూ ఒకసారి మాట్లాడు పర్వాలేదు, తప్పలేదు. ఈ ప్రభుత్వం అంతా కూడా బైజూస్ ప్రతి కంటెంట్ మన రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఆ కంటెంట్ ఫ్రీగా ఇవ్వబడుతుంది తప్ప దాని గురించి విద్యార్థి కానీ విద్యార్థి తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ ₹1 కూడా పైసా కూడా ఆ బైజూస్ కంపెనీకి చెల్లించట్లేదు. అది మా ఒప్పందం. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు చెప్పకపోతే సాయం ఆపేస్తామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ హెచ్చరించారు. తిరుపతి గాంధీ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తున్న ఘనత మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటోందని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మోర్ అండ్ మోర్ like Pradhan Mantri Awas, Pradhan Mantri Sadak Yojana, women empowerment, old pension, Panchayati Raj support, all those are in my department. When I make a Pradhan Mantri Awas, you YSR Bhavan, why not Pradhan Mantri photo in house? Today I ask to government, if you not a logo of Pradhan Mantri, you don't disclosure of central assistance, then support will be closed. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతి ర్యాలీని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. 2 రోజుల క్రితం జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు దాడి చేశారు. ధర్మవరంలో శాంతి నెలకొల్పాలని, నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నేతలు ర్యాలీ చేపట్టారు. దాడిలో గాయపడిన రాజారెడ్డిని చక్రాల కుర్చీపై కూర్చోపెట్టి ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు నేతలకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో విద్యార్థుల విహారయాత్ర తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గోపులంక వద్ద గౌతమి గోదావరిలో స్నానానికి దిగిన 4 యువకులు మృతి చెందారు. అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. మృతులంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. హన్మకొండ కార్తీక్ అనే యువకుని పుట్టినరోజు సందర్భంగా వారంతా విహారానికి వచ్చినట్టు తెలిపారు. మొత్తం 7 యువకులు 3 బైక్లపై నిన్న గోపులంక పుష్కర్ ఘాట్ వద్దకు వచ్చి గోదావరిలో స్నానానికి దిగారు. ప్రవాహ ఉధృతికి 4 కొట్టుకుపోయినట్లు వెంట వచ్చిన మరో 2 యువకులు చెప్పారు. వారిని రక్షించేందుకు యత్నించి విఫలమైనట్లు వివరించారు. మరో యువకుడు భానుప్రసాద్ జరిగిన ఘటనతో భయాందోళన చెంది ఎటో వెళ్లిపోయినట్లు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం సముద్ర తీరంలో కొట్టుకుపోయి 2 మృతి చెందారు. గల్లంతైన మరొకరి కోసం అధికారులు సముద్రంలో గాలిస్తున్నారు. తణుకు, బాదంపూడి, వీరభద్రాపురానికి చెందిన 5 పేరుపాలెం బీచ్ కు వెళ్లారు. సముద్ర స్నానం చేస్తుండగా అలలు ఎగసిపడి 5 కొట్టుకుపోయారు. రఘువర్మ, శ్రావణి, తన్మయిని స్థానికులు కాపాడి నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రఘువర్మ ప్రాణాలు కోల్పోయాడు. గల్లంతైన వారిలో సావిత్రి అనే మహిళ మృతదేహం లభ్యమవగా వసంతకుమార్ కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబుపై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. హైటెక్ సిటీ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. హైటెక్ సిటీ కోసం చంద్రబాబు చేసిన కృషిని సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఐటీ ప్రొఫెషనల్స్ కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు సైబర్ టవర్స్ నిర్మాణంతో పాటు లక్షలాది ఉద్యోగుల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారని తెలిపారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలో భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై తీవ్రత 6.1గా నమోదైంది. బాగ్మతి, గండకి జిల్లాల్లో సైతం భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా ప్రకంపనలతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. దాదాపు 20 భవనాలు కూలిపోగా మరో 75 గృహాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విపత్తు నష్టంపై పూర్తి సమాచారం అందాల్సి ఉందని చెప్పారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యంపై హమాస్ మిలిటెంట్లు సంచలన ఆరోపణలు చేశారు. 2 బందీలను తాము విడుదల చేస్తామని చెప్పినా ఇజ్రాయెల్ నిరాకరించిందని హమాస్ ఆరోపించింది. మానవతా ప్రాతిపదికన మరో 2 బందీలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యామని, వారిని స్వీకరించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిందని ఇస్ ఎల్ దీన్ అల్ ఖస్సాం బ్రిగేడ్స్ ప్రతినిధి అబూ ఉబైదా ఓ ప్రకటన విడుదల చేశారు. అమెరికాకు చెందిన జుడిత్ తై రానాన్, ఆమె కుమార్తె నటాలీలను విడుదల చేసిన రోజే మరో 2 విడుదల చేస్తామని తెలిపామన్నారు. 2 అమెరికన్లను విడుదల చేసిన విధానాలని అవలంబించి మరో 2 విడుదల చేస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రకటన ఏదీ రాలేదని తెలిపింది. హమాస్ చేతిలో బందీలైన వారందరినీ స్వదేశానికి తీసుకొస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన గాజాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. భారత్ కూడా పాలస్తీనియన్లకు బాసటగా నిలిచింది. 6.5 టన్నుల వైద్య సాయం, 32 టన్నుల విపత్తు సహాయ సామాగ్రిని వాయుసేనకు చెందిన C-17 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఈజిప్టుకు తరలిస్తోంది. అక్కడి నుంచి గాజాలోని వివిధ ప్రాంతాలకు ఐరాస సహా స్వచ్ఛంద సంస్థల ద్వారా పాలస్తీనియన్లకు చేర్చనున్నట్టు తెలుస్తోంది. ప్రాణాధార ఔషధాలు, శస్త్రచికిత్స వస్తువులు, గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, టార్పాలిన్లు, శానిటరీ యుటిలిటీస్, నీటి శుద్ధీకరణ మాత్రలతో పాటు ఇతర వస్తువుల్ని మానవతా సాయంలో భాగంగా పంపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి ఎక్స్లో పోస్ట్ చేశారు. పాలస్తీనా ప్రజలకు భారత ప్రజల నుంచి బహుమతి పేరుతో ఉన్న స్టిక్కర్ను సామగ్రికి అంటించారు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఇవాళ ఉదయం స్వర్ణ రథోత్సవం తిరువీధుల్లో కన్నుల పండుగగా సాగింది. ఉభయ దేవేరుల సమేతుడైన మలయప్ప స్వామి స్వర్ణ రథంపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు భారీ సంఖ్యలో వాహన సేవలో పాల్గొని స్వర్ణ రథాన్ని ముందుకు లాగారు. రాత్రి అశ్వవాహన సేవలో శ్రీనివాసుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు దుర్గాదేవి రూపంలో దర్శనమిచ్చారు. వేకువజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భవానీ మాలధారణ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మను దర్శించుకున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం చిట్టి వలసలో దుర్గాదేవికి 108 మంది మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. విశాఖ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారు 8వ రోజు మహాకాళి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడల ఆడపడుచులంతా బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. తంగేడు, గునుగు, బంతిపూలతో బతుకమ్మలను పేర్చి భారీగా తరలి వెళ్తున్నారు. జిల్లాలో వేడుకలు నిర్వహించే ప్రాంతాలను అధికారులు అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. సోలాపూర్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలు సిద్దిపేటలో ఘనంగా జరిగాయి. మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత పలు ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. మెదక్ జిల్లాలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పద్మా దేవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మను పేర్చి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాలో వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మహిళలతో కలిసి పురుషులు కూడా ఆడిపాడారు. రమణి మళ్ళ కళ్ళు చేతి గాజుల కళ్ళు చప్పట్ల పాట